డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలన్నారు కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్. జనసేన వీరమహిళల కోసం రావులపాలెం పద్మశ్రీ థియేటర్లో ప్రత్యేక షో వేశారు. ఇక నియోజకవర్గ పరిధిలోని సుమారు 600 మంది మహిళలు స్వచ్ఛందంగా వచ్చే సినిమాను తిలకించారు. జై జనసేన అంటూ మహిళలు థియేటర్లో కేరింతలు కొట్టారు. షోకు ముందు వీర మహిళల ఆధ్వర్యంలో బండారు శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు రూపొందించిన చిత్రం హరిహర వీరమల్లు అని ఆయన కొనియాడారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం గ్రామంలో హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు నటించేటువంటి ఒక అద్భుతమైన సినిమా, హిస్టారికల్ సినిమా. జనసేన వీర మహిళలందరూ పవన్ కళ్యాణ్ గారి సినిమా చూడాలి, గత చరిత్రలన్నీ తెలుసుకోవాలి అన్న ఆలోచనతో జనసేన వీర మహిళల కోరిక మేరకు ఈ రోజు రావులపాలెం గ్రామంలో హరిహర వీరమల్లు సినిమా ప్రత్యేక షో, మహిళల కోసం ప్రత్యేక షో వేయటం అయితే జరుగుతుంది. హరిహర వీరమల్లు మీద కొంత పేటీఎం కుక్కలు తప్పుడు ప్రచారం చేస్తూ దీన్ని కిల్ చేయాలన్న ఆలోచనతో ప్రచారం చేస్తూ ఉంటే దానికి ఈ రోజు మా జనసేన వీర మహిళల ద్వారా ఒక అద్భుతమైన సినిమా ఉంది, గత చరిత్ర తెలియజేసే విధంగా ఉంది, సనాతన ధర్మాన్ని పెంపొందించుకునే విధంగా ఉందని చెప్పి తెలియజేయడానికి ఈ రోజు ఈ రావులపాలెంలో ఈ స్పెషల్ షో జనసేన పార్టీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. జై జనసేన. జనసేన వీర మహిళలైతే ఈ నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో సుమారు 600 మంది ఈ రోజు స్పెషల్ షో చూడటం అయితే జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంశీబెన్, నేను జనసేన వీర మహిళను. మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ ఈ రోజు మా కోసం ప్రత్యేకంగా మా కొత్తపేట నియోజకవర్గం మా బాస్ బండారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వీక్షించడానికి అశేషంగా ఈ రోజు వీర మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చారు. జై జనసేన. జై జనసేన. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు అలాగే బండారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మహిళలందరూ కలిపి ఈ షో హరిహర వీరమల్లు సినిమాని వీక్షించడానికి సుమారు 600 మంది ఆడవాళ్ళందరికీ షో శ్రీ పద్మశ్రీ థియేటర్ రావులపాలెం మండలంలో పెట్టారండి. ఈ షోని సక్సెస్ చేయడానికి 4 మండలాల నుంచి కూడా విపరీతమైన స్పందన వచ్చింది. అందరూ కూడా వీర మహిళలందరూ కూడా చాలా ఆనందంతో కేక్ కట్ చేసుకుంటూ చాలా కోలాహలంగా ఉందండి. కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కాపాడడం కోసం ఈ సినిమా తీసారండి. మనం హిందీ సాంప్రదాయంలో పుట్టాం, అలాగే క్రైస్తవ మతం ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉన్నది. మన మతం అట్టడికి అయిపోవడం కారణంగా మన ధర్మం హిందూ మతం ధర్మాన్ని ఎలా పైకి తెచ్చుకోవాలన్న దాని కాన్సెప్ట్ మీద ఈ సినిమా అయితే తీశారు. హిందూ ధర్మం పురాతన ధర్మం కాపాడిన కోసం ఈ సినిమా తీశారని అందరూ కూడా తెలుసుకోవాలని ఈ సినిమా ప్రత్యేకించి ఆడవాళ్ళ కోసం ఈ షో అయితే వేశారండి. జై జనసేన.